सबको शुभोदय बच्चों। आज हम दूसरा पार्ट राजा बदल गया पार्ट के संबंधी व्याकरण के बारे में पढ़ने जा रहे हैं। ఈ రోజు మనం సెకండ్ లెసన్ కి సంబంధించి पाठ का नाम क्या है? राजा बदल गया। दूसरा पाठ का नाम क्या है? राजा बदल गया। రాజు మార్పు చెందాడు। पाठ का विधा क्या है? कहानी पाठ। पाठ का विधा कहानी पाठ। నెక్స్ట్ మనం భాషాకి బాత్ అంటే వ్యాకరణంలో భాషాకి బాత్ ప్రతి లెసన్కి సంబంధించి భాషాకి బాత్ మనం నేర్చుకోవాలి। ఫస్ట్ వన్ చూడమ్మా, निम्न शब्दों के अर्थ अर्थ लिखिए। अर्थ का मतलब क्या है? मीनिंग। अर्थ అంటే ఏంటి? మీనింగ్స్। నిమ్నలిఖిత్ శబ్దం కే, నిమ్న శబ్దం కంటే ఏంటి? కింద ఇవ్వబడిన శబ్దం అంటే వర్డ్స్। మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క హెడ్డింగ్కి మీనింగ్ మనం తెలుసుకొని ఉండాలి। నిమ్న శబ్దం కే अर्थ लिखिए, अपने वाक्यों में प्रयोग कीजिए। అంటే ఏంటి? మీ యొక్క సొంత మాటలలో అపనే వాక్యం అంటే అపనే అంటే ఏంటి? మీ యొక్క వాక్యమే ప్రయోగ్ కీజియే అంటే మీనింగ్స్ రైట్ చేసి మనం ఓన్ సెంటెన్స్ రైట్ చేయాలి। ఫస్ట్ వన్ ఏంటి? జంగల్। జంగల్ కా అర్థ క్యా హై? వన్। ఇవన్నీ కూడా పర్యాయవాచి శబ్దులో వన్, కానన్ అని మనం రాయొచ్చు। జంగల్, జంగల్ కా అర్థ క్యా హై? ఫారెస్ట్। दूसरा ना वन। जंगल में पशु पक्षी और जानवर रहते हैं। जंगल में कौन रहते हैं? पशु पक्षी। ఫారెస్ట్లో ఏం నివసిస్తుంటాయి? పశు పక్షి। और जानवर కొన్ని యానిమల్స్ కూడా, బర్డ్స్ అన్నీ కూడా, యానిమల్స్ అన్నీ కూడా, వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో నివసిస్తూ ఉంటాయి। కాబట్టి మనం ఈజీగా ఏం రైట్ చేయొచ్చు? జంగల్ మే పశు పక్షి और जानवर रहते हैं। జంగల్ కా అర్థ్ వన్। వన్ అంటే ఏంటి? ఫారెస్ట్। కాబట్టి జంగల్ కా అర్థ్ వన్। సెకండ్ వన్ చూడమ్మా, రాజా। दूसरा अर्थ राजा। राजा का अर्थ क्या है? प्रभु। राजा का अर्थ क्या है? प्रभु। जंगल में राजेश की मुलाकात एक राजेश से हुई। जंगल में राजेश की मुलाकात, मुलाकात का अर्थ क्या है? मीट अव्वడం। जंगल में राजेश की मुलाकात, ఫారెస్ట్లో రాజేష్ ఎవరితో మీట్ అవ్వడం జరిగింది? రాజాసే హుయి। ఇవి లెసన్లో వచ్చినవే। లెసన్ మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనం ఓన్గా వాక్య ప్రయోగం కూడా చేయొచ్చు। అంటే చిన్న చిన్నవి। జంగల్ మే పశు పక్షి రహతే హై, లేదా జంగల్ మే జాన్వర్ రహతే హై, ఈజీగా రాయొచ్చు। జంగల్ మే जानवर रहते हैं। नेक्स्ट राजा प्रभु। जंगल में राजेश की मुलाकात एक राजेश से हुई। जंगल అంటే ఫారెస్ట్లో రాజేష్ ఎవరిని మీట్ అయ్యాడు? రాజాసే హుయి, రాజుతో మీట్ అయ్యాడు కదా, కాబట్టి అది కూడా రైట్ చేయొచ్చు। నెక్స్ట్ వన్ చూడనా, రేఖాంకి శబ్దిక। ప్రతి లెసన్కి సంబంధించి మీరు మీనింగ్స్, వాక్య ప్రయోగ్, విలోమ్ శబ్ద్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి। రేఖాంకి శబ్द का विलोम शब्द उसी वाक्य में पहचान कर लिखिए। రేఖాంకి శబ్ద్ అంటే ఏంటి? అండర్లైన్ చేసిన సెంటెన్స్లో ఏదైతే అండర్లైన్ చేయబడిందో విలోమ్ శబ్ద్ అంటే మనకు తెలుసు ఆపోజిట్స్, ఉల్టే శబ్ద్ అనొచ్చు, లేకపోతే విలోమ్ శబ్ద్ అనొచ్చు। ఉసి వాక్యమే పహుచాన్కర్, పహుచాన్కర్ అంటే ఏంటి? ఐడెంటిఫై చేయడం। మనం హెడ్డింగ్స్ కంపల్సరిగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి। ఎగ్జామినేషన్లో పక్కనున్న వాళ్ళని, అక్క వాళ్ళను అడగటం అలా కాదు, దీని మీనింగ్ ఏంటని ప్రతి వర్డ్ కూడా రేఖాంకిత్। రేఖ అంటే ఒక లైన్ అని మనకు తెలుసు కదా, కాబట్టి రేఖాంకి శబ్ద్ అంటే ఒక అండర్లైన్ చేసిన ఇచ్చిన సెంటెన్స్లో ఏదైతే అండర్లైన్ చేయబడిందో ఆ పదానికి మనం విలోమ్ శబ్ద్ రైట్ చేయాలి। చూద్దాం, మై తుజే గరీబ్ లగ్తా హూ। మై తుజే గరీబ్ లగ్తా హూ, మై తో అమీర్ హూ। ఇక్కడ గరీబ్ అనేది అండర్లైన్ చేయబడింది కాబట్టి గరీబ్, గరీబ్ కా విలోమ్ శబ్ద్ క్యా హై? అమీర్। గరీబ్ కా అర్థ్ పూర్, అమీర్ కా అర్థ్ రిచ్। మనం లెసన్లో పదే పదే చెప్పుకున్నాం। లెసన్లో విన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి నోటెడ్ అయి ఉండాలి। మీనింగ్ తెలుసుంటే దానికి విలోమ్ శబ్ద్ కూడా ఈజీగా రైట్ చేస్తాం। కాబట్టి ప్రతి సెంటెన్స్ కూడా మనం లెసన్ పర్ఫెక్ట్గా
చదవాలి. విన్నట్లయితే మనం ఆటోమేటిక్ దానిలో ఉన్న వ్యాకరణ కూడా వచ్చేస్తుంది. गरीब, गरीब का अर्थ क्या है? पुअर. विलोम शब्द अमीर, अमीर का अर्थ रिच. नेक्स्ट वन जुड़ना. मेरा घर सड़क के पास ही है, दूर नहीं. ఇచ్చిన సెంటెన్స్లో చూడండి, దానికి విలోమ శబ్ద కూడా ఇచ్చాడు. అండర్లైన్ రేఖాంకి శబ్द क्या है इस वाक्य में? पास. पास का विलोम शब्द क्या है? दूर. पास का अर्थ नियर అంటే దగ్గర. मेरा घर పాఠశాల के पास है, मेरा घर మార్కెట్ के पास है అంటే ఏంటి? మా ఇల్లు స్కూల్కి దగ్గరలో ఉంది. मेरा घर यहाँ से दूर है, మా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరము. पास, पास का अर्थ क्या है? नियर. पास का विलोम शब्द दूर, దగ్గర, దూరము. నియర్, ఫార్. ప్రతి ఒక్క పదం కూడా మీకు ఒక బుక్ ఓపెన్ చేసి రీడ్ చేయాల్సిన అవసరం లేదు, మైండ్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రోమన్ जुड़ना. नीचे दिए गए, नीचे दिए गए సంఖ్యాओं को అక్షరోं में लिखिए. ప్రతి కవి పరిచయం నేర్చుకునేటప్పుడు కానీ ఆ లెసన్కి సంబంధించి మిడిల్లో ఆ ఇయర్లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగిందని కూడా మనం నేర్చుకోవడం కోసం నెంబర్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, 1857. 18 అంటే మనం నేర్చుకున్నాం కదా, 1800. 1800 అంటే ఏంటి? 1800. సౌ అంటే ఏంటి? 100. 100 అని మనకు తెలుసు కదా, కాబట్టి 1857. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్టే 50 వరకు నేర్చుకున్నట్టే ఆటోమేటిక్గా అవి మిగిలివి కూడా నేర్చుకోగలుగుతారు. సెకండ్ వన్ చూడండి, 1900 అంటే ఏంటి? 1900. 19 అంటే ఏంటి? 19. సౌ అంటే 100. 1900. ప్రతి ఒక్క బిట్ కూడా మీకు ఎగ్జామ్లో బిట్ అనేది ఇస్తారు. సంఖ్యాఓం మే లిఖియే అంటే సంఖ్యాఓం అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్స్ని అక్షరోం మే లిఖియే అంటే వర్డ్స్లో రైట్ చేయాలి. వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం 1857 సంఖ్యాఓం మే లిఖియే అని ఇచ్చినప్పుడు ఏం రాయాలి? మనం నెంబర్ రైట్ చేయాలన్నమాట. అక్షరాల్లో ఇచ్చినప్పుడు మనం నెంబర్స్ రైట్ చేయాలి, నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం అక్షరాల్లో రైట్ చేయాలి. కాబట్టి నెంబర్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో 2 బిట్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్స్ కూడా ఖచ్చితంగా 1800. సౌ అంటే ఏంటి? 100. 18 అంటే మనకు తెలుసు కదా, 18. 1857 అంటే 57. 1900 అంటే 1900. ఎగ్జామ్లో బిట్ వస్తుంది కాబట్టి మీరు నెంబర్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడనా. నెక్స్ట్ రోమన్, जो भिन्न है उसे कोष्टक में लिखिए. కోష్టక్ అంటే ఏంటి? బ్రాకెట్స్. కోష్టక్ అంటే ఏంటి? బ్రాకెట్స్. రేఖాంకి శబ్ద్ అంటే అండర్లైన్ చేసిన పదము. నిమ్నలిఖిత్ అంటే క్రింద ఇవ్వబడిన. కోష్టక్ మే భిన్న శబ్ద్ హై. భిన్న అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్నాయి. ఉసే కోష్టక్ మే లిఖియే బ్రాకెట్స్లో రైట్ చేయండి. బేటా, బేటీ, బెహన్, అధ్యాపక్ ఇవన్నీ కూడా రిలేషన్ సంబంధించినవి. సన్, డాటర్, సిస్టర్ ఇవన్నీ కూడా. ఇవి అధ్యాపక్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్నది, అది టీచర్ కాబట్టి ఇవన్నీ కూడా రిలేషన్ సంబంధించినవి. డిఫరెంట్గా ఉన్నది ఏంటి? అధ్యాపక్. సెకండ్ వన్ చూడమ్మా, సిక్కా, రూపాయ, సోనా, చాంద్ ఇవన్నీ ఏంటి? కాయిన్స్. సిక్కా అంటే ఏంటి? నాణెము. రూపాయ అంటే ఏంటి? రూపీ. సోనా అంటే ఏంటి? గోల్డ్. చాంద్ అంటే మూన్ అని. దీనిలో డిఫరెంట్గా ఉంది ఏంటి? చాంద్. ఇవన్నీ కూడా మనీకి సంబంధించినవి కాబట్టి సిక్కా, రూపాయ, సోనా. ఇంకా డిఫరెంట్గా ఉంది చాంద్. మీకు ఎగ్జామ్లో ఈ బిట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జో భిన్న హై ఉసే కోష్టక్ మే లిఖియే అంటే డిఫరెంట్గా ఉన్నది. మనకి 3 ఫ్రూట్స్ ఇచ్చి 1 వెజిటేబుల్ ఇస్తే మనం ఏ విధంగా అండర్లైన్ చేస్తాము, హిందీలో కూడా అలాగే ఈ సబ్జెక్ట్లో కూడా 3 వర్డ్స్ ఒకే విధంగా ఇచ్చి మన బేమేల్ శబ్ద్ అంటాము కదా, బేమేల్ శబ్ద్ లిఖియే. నిమ్నలిఖిత్ శబ్దంకే బేమేల్ శబ్ద్ పహుచానియే అంటే క్రింద ఇవ్వబడిన పదాల్లో బేమేల్ శబ్ద్ అని కూడా అనొచ్చు. లేకపోతే హెడ్డింగ్ బిన్ హై ఉసే కోష్టక్ మే లిఖి అని కూడా ఇవ్వచ్చు. బేమేల్ శబ్ద్ అన్నా కూడా మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం, 7th కూడా నేర్చుకున్నాం. బేమేల్ శబ్ద్ అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్నది మనం రైట్ చేయడం. నెక్స్ట్
వ్యాకరణాంశ చూద్దామా. ప్రతిది కూడా వ్యాకరణాంశ అంటే గ్రామర్ పార్ట్. నిమ్నలిఖిత్ వాక్యోं में సంజ్ఞా శబ్ద్. సంజ్ఞా శబ్ద్ అంటే మనం ప్రతి క్లాస్లో నేర్చుకుంటున్నాం కదా, పేర్లను తెలియజేసేది. ఎగ్జామినేషన్లో బిట్ ఉంటుంది కాబట్టి ప్రతి లెసన్కి సంబంధించి సంజ్ఞా శబ్ద్ మనం నేర్చుకోవాలి. రాజేష్ కే పాస్ కలం హై. రాజేష్ కే పాస్ కలం హై. ఇస్ వాక్య మే దో సంజ్ఞా శబ్ద్ హై. చూడండి, రాజేష్ అనేది కూడా ఒక పర్సన్ నేమ్. కలం, కలం అనేది ఏంటి, ఒక థింక్ అంటే ఏంటి, ఒక వస్తువు. కిసి ఏక్ వస్తువు అని నేర్చుకున్నాం కదా, కాబట్టి ఇస్ వాక్య మే రాజేష్ కలం దోనో శబ్ద్ సంజ్ఞా శబ్ద్ హై. ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. వన్ వన్ ఆర్ ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు. వన్ మోర్ దాన్ ఎన్నైనా కూడా ఒక సెంటెన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి రాజేష్ కే పాస్ కలం హై. ఇస్ వాక్య మే రాజేష్ కలం दोनों शब्द संज्ञा शब्द. नेक्स्ट साधु परोपकारी थे. इस वाक्य में संज्ञा शब्द क्या है, साधु. దీనిలో ఇచ్చిన ఈ సెంటెన్స్లో ఒకటి మాత్రమే సంజ్ఞా శబ్ద్. నెక్స్ట్ వన్ చూడమ్మా. నిమ్న వాక్యోं में విశేషణ్ పహుచానియే. నిమ్న వాక్యోं में విశేషణ్. విశేషణ్ అంటే ఏంటి, మీరు మర్చిపోయి ఉంటారు కాబట్టి ప్రతి క్లాస్లో కూడా మీరు వ్యాకరణలో సంజ్ఞ, సర్వనాం, క్రియ, విశేషణ్, క్రియా విశేషణ్, ఈ భాషాభాగ్ 5 గురించి, 5 గురించి ఖచ్చితంగా మీరు ఎటిచ్చినా కూడా గ్రామర్లో మీరు గుర్తించాలి. నిమ్నలిఖిత్ వాక్యోं में విశేషణ్ పహుచానియే. విశేషణ అంటే ఏంటి, సంజ్ఞ సర్వనాం కా గుణ్. ఏ అయితే వస్తువులు కానీ పర్సన్స్ యొక్క గొప్పతనాన్ని, అది గొప్పతనం ఉండొచ్చు, గొప్పతనం లేకపోవచ్చు, వాటి గురించి తెలియజేసేది. అన్ని గ్రేట్గా ఉండవలసిన అవసరం లేదు, పాజిటివ్గా. రాము బురా లడకా హై. రాము ఈజ్ ఏ బ్యాడ్ బాయ్. రాము అచ్చా లడకా హై. అచ్చా అనేది విశేషణ్, బురా అనేది కూడా విశేషణ్. అంటే ఏంటి, పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. రాముడు చెడ్డబాలుడు, రాముడు చెడ్డవాడు. కైసా లడకా హై, బురా లడకా హై. చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు. అక్కడ బురా అనేది కూడా విశేషణ్. కాబట్టి అన్ని పాజిటివ్గానే కాదు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. మనం చూస్తే రాజా సూర్షిం ఏక్ మష్హూర్ రాజా థా. అంటే ఏంటి, మష్హూర్ అంటే ఏంటి, ఒక ప్రఖ్యాతి చెందిన, అంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక రాజు అనమాట. ఈ రాజా గురించి, రాజా సూర్సింహ గురించి తెలియజేసే పదం ఏంటి, మష్హూర్. అంటే ఏంటి, ప్రఖ్యాతిగాంచిన, ఒక పేరు పొందిన రాజు. సూర్సింహ అనేది ఏంటి, సంజ్ఞా శబ్ద్. ఇది ఒక నేమ్ కాబట్టి ఇది సంజ్ఞా శబ్ద్. కాబట్టి అర్థమైందమ్మా విశేషణ అంటే ఏంటి. ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా కొన్ని సెంటెన్స్ తీసుకొని ఓల్డ్ బుక్స్లో అయినా క్రియాశబ్ద ఐడెంటిఫై చేయడం, విశేషణ ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా మీరు చేయాలి. రాజా సూర్సింహ ఏ మష్హూర్ రాజా తా. రాజా సూర్సింహ కైసా వ్యక్తి, ఎటువంటి వ్యక్తి అతను, మష్హూర్. మష్హూర్ అనేది ఏంటి, ఒక విశేష శబ్ద్, రాజు గురించి తెలియజేసేది కాబట్టి మష్హూర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడనా. రాజు సాధు దయాళుతే. సాధు దయాళుతే. సాధు ఎటువంటి వాడు, దయతో కలిగి ఉంటాడు కాబట్టి కైసా వ్యక్తి సాధు, దయాళు. కైసా వ్యక్తితే దయాళు అంటే ఏంటి, సాధు స్వభావం అంటే దయా స్వభావం ఎక్కువగా ఉంటుంది కదా సాధువుల్లో, కోపం అనేది ఉండదు కాబట్టి దయాళు అంటే ఏంటి, కైండ్తో ఉండడం అన్నమాట. నెక్స్ట్ నిమ్న శబ్దోంకే సంధి విచ్ఛేద్ కీజియే. చూడండి, ఇవి మీకు నిమ్న శబ్దోంకే సంధి విచ్ఛేద్ అంటే ఏంటి, సంధిని విడగొట్టడం. అంటే ఏంటి, ఇచ్చిన ఒక పదాన్ని 2 అర్థవంతమైన పదాలుగా విడదీయడాన్ని ఏమంటారు, పరోపకార్. పర్ ప్లస్ ఉపకార్. ఈ పరోపకార్ అనే ఇచ్చిన పదాన్ని పర్ అనే ఒక అర్థవంతమైన పదం, ఉపకార్ అనే ఒక పదం. అంటే ఏంటి, 2 కూడా డివైడ్ చేసినప్పటికీ వాటికి మీనింగ్ ఏర్పడేటట్టు ఉండాలి. అంతేగాని పరవు ప్లస్ పకార్ అని కూడా ఎందుకు అన్నారు టీచర్ అంటే, 2 అర్థవంతమైన పదాలు, అవి మీనింగ్ఫుల్గా ఉండాలి. విడదీసినప్పుడు కూడా వాటి యొక్క మీనింగ్ తెలియజేసే విధంగా ఉంటేనే అది సంధి విచ్ఛేదని మనం చేయాలి. ఇవి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ మీనింగ్ చదివి మనం ప్రాక్టీస్ మీద రావాల్సిందే. పరోపకార్, పర్ ప్లస్ ఉపకార్. దూసరా పాఠశాల, పాఠ్ ప్లస్ శాల. పాఠశాల అంటే ఏంటి, పాఠశాల. 2 అర్థవంతమైన, శాల పాఠ్ అంటే లెసన్,
శాల అంటే ఏంటి, అది రసోయి గారు కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి రెండు అర్థవంతమైన పదాలు ఏర్పడడాన్ని మనం సంధి విచ్ఛేద్ అంటారు. పరోపకార్, పర్ ప్లస్ ఉపకార్. పాఠశాల, పాఠ్ ప్లస్ శాల అని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రేఖాంకి శబ్ద్ కా లింగ్ బదల్కర్. ఇది మెయిన్గా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖియే. మీరు మామూలు 6th 7thలో లింగ్ అంటే రాజా రాణి అని మనం నేర్చుకోవచ్చు. ఫిర్సే లిఖియే అంటే వెర్బ్ కూడా మనం క్రియ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడమా, రాజా శాసన్ కర్తా హై. రాజు పాలిస్తూ ఉన్నాడు. కర్త ఇక్కడ చూడండి, రాజా అనేది పుంలింగ్ కాబట్టి వెర్బ్ అనేది ఏ విధంగా వచ్చింది, క్రియా కర్త. నెక్స్ట్ లింగ్ బదల్కర్ రాణి శాసన్ కర్తీ హై. ఈ రాజా శాసన్ కర్తా హై ఇచ్చిన సెంటెన్స్ని లింగ్ బదల్కర్ రాజా కా స్త్రీలింగ్ క్యా హై, రాణి. శాసన్ మారదు. కర్త క్రియ చూడండి, ఇక్కడ కర్త వచ్చింది, ఇక్కడ కర్తి అనేది మనం యూజ్ చేసాము. చూసారా, కర్త కర్తి. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్లో మనం జెండర్ మార్చాలంటే, లింగ్ మార్చాలంటే లింగ్తో పాటు క్రియను కూడా మార్చి ఉండాలి. అంటే పుంలింగ్ ఇస్తే స్త్రీలింగ్, స్త్రీలింగ్ ఇస్తే పుంలింగ్. రాజా శాసన్ కర్తా హై, రాణి శాసన్ కర్తి హై. కర్త కర్తి అనేది మనం యూజ్ చేసాం చూడండి, కర్త కర్తి. కాబట్టి ఇక్కడ జెండర్తో పాటు లింగ్తో పాటు క్రియ అనేది కూడా మనం చేంజ్ చేయాలి, లేకపోతే వచన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడనా, బాద్షాహ్ గీత్ గాతా హై. బాద్షాహ్, బాద్షాహ్ కా అర్థ క్యా హై, చక్రవర్తి అంటే ఒక చక్రవర్తి. షాజహాన్ ఏక్ బాద్షా హై. షాజహాన్ ఒక చక్రవర్తి. మొఘల్ వంశ్ కే బాద్షా హై. షాజహాన్ మొఘల్ వంశ్ కే ఏక్ ప్రముఖ బాద్షా హై. అంటే ఏంటి, షాజహాను మొఘల్ వంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి. బాద్షాహ్ కా స్త్రీలింగ్, ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇస్తుంటారమ్మా. బాద్షాహ్ కా స్త్రీలింగ్ క్యా హై, బేగం లేకపోతే బైగం. బేగం అంటారు కదా, షాహిదా బేగం, జాహిదా బేగం అని అంటూ ఉంటారు కదా, జహీదా బేగం అని. బేగం, బేగం అంటే ఏంటి, బాద్షాహ్ బేగం. గీత్ గాతి హై, ఇక్కడ గాతా అనేది మనం రాసాం. ఇక్కడ బాద్షాహ్ అంటే పుంలింగ్ కాబట్టి బేగం గీత్ గాతి హై. చూడండి క్రియ మనం ఏ విధంగా చేంజ్ అయిందో. స్త్రీలింగ్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా స్త్రీలింగ్ వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తున్నామా, ఈ కారాంతుతో ఎండ్ అవుతుంది. స్త్రీలింగ్ ఎప్పుడు కూడా గాతి, సునాతి, ఈ కాతి, దౌడ్తి, సోతి, ఈ కారాంత అంటే ఈ సౌండ్తో ఎండ్ అవుతుంది. బాద్షాహ్ గీత్ గాతా హై. బాద్షాహ్ కా స్త్రీలింగ్ క్యా హై, బేగం. బైగం అనొచ్చు, అంటే మనం ప్రొనౌన్సియేషన్లో బేగం అంటాం. బైగం గీత్ గాతి హై అని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడనా, క్రియా విశేషణ్. నిమ్నలిఖిత్ వాక్యోं में క్రియా విశేషణ్. క్రియా విశేషణ అంటే మనం నేర్చుకున్నాం కదేమని, క్రియక గుణ్ బతానే వాళ్ళ, అంటే క్రియ ఆ వర్క్ ఏ విధంగా జరిగింది, ఫాస్ట్గా జరిగిందా లేకపోతే స్లోగా జరిగిందా అని తెలియజేసేది, వర్క్ గురించి తెలియజేసేది దాని నేమ్లోనే ఉంది. క్రియ అంటే ఏంటి, వర్క్. క్రియా విశేషణ, విశేషణ అంటే ఏంటి, గ్రేట్నెస్. పని యొక్క గ్రేట్ని తెలియజేసే పదం ఏదైతే ఉంటుందో వాక్యమే క్రియా కా గుణ్ బతానే వాలే శబ్దోं को క్రియా విశేషణ్ कहते हैं. క్రియా విశేషణని మనం నేర్చుకున్నాం. మహతి జ్యాదా బోల్తీ హై. మహతి, మహతి ఎట్లా మాట్లాడుతుందంట, ఎక్కువగా మాట్లాడుతుంది. జ్యాదా బోల్తీ హై. కిస్ తరహ్ బోల్తీ హై, జ్యాదా అంటే ఎక్కువగా మాట్లాడుతుంది. బోల్తీ అనేది క్రియ, ఈ క్రియకి రిలేటెడ్గా జ్యాదా. ఇక్కడ మహతీకి లేదు, మహతీ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, క్రియ గురించి మాత్రమే. బోల్తీ, కైసీ బోల్తీ హై, జ్యాదా బోల్తీ హై. కాబట్టి దీనిలో జ్యాదా అనేది క్రియా విశేషణ్. సెకండ్ వన్, సుమంత్ కమ్ పడతా హై. ఇస్ వాక్య మే కమ్. సుమంత్ అనే బాయ్ ఎలా చదువుతున్నాడంట, చాలా తక్కువగా చదువుతాడంట, అంటే చాలా స్లోగా చదువుతుంటాడు. కమ్ పడతా హై, కైసా పడతా హై సుమంత్, కమ్ పడతా హై. ఈ పడతా అనేది రిలేటెడ్గా కమ్, కమ్ అనే వర్డ్ యూజ్ చేసాం కాబట్టి
ఈ క్రియా విశేషణ ఏంటి కమ్. కాబట్టి అర్థమైందమ్మా. महती ज़्यादा बोलती है, इस वाक्य में ज़्यादा क्रिया विशेषण. सुमंत कम पढ़ता है, इस वाक्य में कम क्रिया विशेषण. नेक्स्ट वन जुड़मा, रेखांकित शब्द का वचन बदलकर वाक्य फिर से लिखिए. మీకు ఇప్పటి వరకు లింగు వచనం రేఖాంకి శబ్ద వర్డ్స్ మాత్రమే రాయాలి. కానీ 8కి వచ్చేసరికి ఫిర్ లిఖియే మళ్ళీ రాయండి. వాక్య బదల్కర్ చేంజ్ చేసి, వచన్ బదల్కర్ సెంటెన్స్ మళ్ళీ కంప్లీట్గా మనం రాయాలి. ఏకవచనంలో వచ్చిన సెంటెన్స్ని మళ్ళీ మనం బహువచనంలోకి మార్చాలి. అప్పుడు ఏకవచనం ఉన్నప్పుడు సిక్కా సిక్కే, మిలా మిలే, క్రియ అనేది కూడా మనం చేంజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వచన్ అంటే ఏంటి, మనం ఎప్పుడు కూడా 7th క్లాస్ 6th క్లాస్లో ఏం నేర్చుకున్నాం, సిక్కా సిక్కే, రాజా రాణి అంతవరకు మాత్రమే. కానీ ఇక్కడ ఫిర్సే లిఖియే మళ్ళీ కంప్లీట్గా రాయాలి. ఇవన్నీ మొత్తం చేంజ్ అయిపోతే 1 మార్క్ మనకి హాఫ్ మార్క్ ఏం వేరు, మొత్తం రాంగ్ ఆన్సర్ అయితే మొత్తం ఇంటూ పడిపోతుంది. కాబట్టి అన్నీ కూడా చేంజ్ చేసి నేర్చుకోవాలి. చూడండి, ఉసే ఏక్ సిక్కా మిలా, అతనికి ఒక గోల్డ్ కాయిన్ లభించిందనమాట రాస్తేమే. एक एक का बहुवचन क्या है, अनेक. एक का बहुवचन क्या है, अनेक. చూడండి, ఏక్ ఏక్ అంటే ఏంటి, ఒకటి. ఉసే ఏక్ సిక్కా మిలా, ఒక కాయిన్ అతనికి లభించింది. ఏక్ కా బహువచన్ క్యా హై, అనేక్. ఏక్ కా బహువచన్ క్యా హై, అనేక్. ఉసే అనేక్ సిక్కే. చూడండి ఇక్కడ సిక్కా, సిక్కా అంటే కాయిన్, సిక్కే అంటే కాయిన్స్. చూడండి, రెండు కూడా చేంజ్ చేయాలి. మిలా మిలా అంటే ఇది ఏకవచనంలో ఉన్నప్పుడు మాత్రమే మిలా, ఇది బహువచనంలో ఉన్నప్పుడు మిలే. ఉసే అనేక్ సిక్కే మిలే, సిక్కా సిక్కే. అర్థమైందమ్మా మీకు. వచన్ బదుల్కర్, ఏకవచన్ క్రియ కూడా మారుతుంది, చేంజ్ చేయాలి అంతే. ఉసే అనేక్ సిక్కా మిలే, మిలా అంటే ఏంటి, రాంగ్ ఆన్సర్. కాబట్టి మిలే అనేది మార్చాలి. ఇక్కడ సిక్కాక బహువచన్ సిక్కే, ఏక అనేక బహువచన్ అనేక్. కాబట్టి చూడండి, మొత్తం కంప్లీట్గా సెంటెన్స్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఉసే ఏక్ సిక్కా మిలా, ఉసే అనేక్ సిక్కే మిలే. చూడండి నెక్స్ట్ వన్, మేరీ బాత్ మాను. బాత్, బాత్ కా బహువచన్ క్యా హై, బాతేం. మాను అనేది ఇక్కడ మేరీ అనేది జెండర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మాను అని మనం ఇక్కడ మార్చాము. అర్థమైందా, ఇక్కడ అనేది చేంజ్ చేయలేదు. మేరీ బాత్ సును మాను, మేరీ బాతేం. బాత్ కా విలోమ్ బహువచన్ క్యా హై, బాతేం. మాట మాటలు, మాటలు వినండి. బాత్ బాతుం. నెక్స్ట్ జున్మా, సహీ క్రమ్ మే లిఖియే. సహీ క్రమ్ మే అంటే ఏంటి, కరెక్ట్ ఆర్డర్లో, రైట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఇది కూడా ఒక బిట్, ప్రతి బిట్ కూడా మీకు వస్తుంది. మీనింగ్, విలోమ్, ఆపోజిట్, ఇవన్నీ కూడా భాషా భాగ సంబంధించిన 5 బిట్స్, అక్షరోమ్మే లిఖియే ఇవన్నీ ఉంటాయి మీకు. కాబట్టి సహీ క్రమ్మే లిఖియే అంటే ఏంటి, కరెక్ట్ ఆర్డర్, రైట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. రాజాతే సూర్సింహ్ వీర్ మహారాజ్ ఔర్ ప్రతాపీతే. మనం రీడ్ చేసి, మహారాజ్ సూర్సింహ్ వీర్ ఔర్ ప్రతాపి రాజాతే. ఈ మహారాజ్ సూర్సింహ్ వీర్ ఔర్ ప్రతాపి, వీరుడు, ప్రతాపి అంటే ఏంటి, ధైర్యవంతుడు అని మీనింగ్. రాజాతే కరెక్ట్ ఆర్డర్లో రైట్ చేయడం. నెక్స్ట్ చూడమ్మా, ఇది జాగ్రత్తగా వినండి, ధ్యాన్ సే సునియే బచ్చో. సకర్మ క్రియ యా అకర్మ క్రియ పహచానియే. మీకు ఇది 7th క్లాస్లో రాలేదమ్మా. సకర్మ క్రియ అంటే క్రియాకే భాషాకే, భాషా భాగ్లో మనకి 3rd వన్ ఏంటి, క్రియ అంటే వర్క్ గురించి తెలియజేసేది. క్రియాకే 2 భేద్ హై. క్రియకి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి, సకర్మ క్రియ అకర్మ క్రియ. ఫస్ట్ భాషా భాగ్లో సంజ్ఞ కదా, సంజ్ఞకు సంబంధించి 5 డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రామర్ క్లాస్లో మనం చెప్పుకుందాం. సర్వనామం సంబంధించి 6 డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. అలాగే 3rd వన్ క్రియ. క్రియ ఏంటి, సకర్మ క్రియ. క్రియాకే 2 భేద్ హై, సకర్మ క్రియ అకర్మ క్రియ. అవి ఏంటో కూడా చూద్దాం. రాజ్ బోలా. రాజ్ బోలా అంటే ఏంటి, అకర్మ క్రియ.
అకర్మక్రియ అంటే ఏంటి? క్వశ్చన్కి గనక ఆన్సర్ గనక లేకపోతే అది అకర్మక్రియ. రాజానే సిక్కా సాధుకో దియా. రాజేష్ సిక్కా ఆ కాయిన్ ఎవరికి ఇచ్చాడు? సాధుకో దియా. క్యా దియా అంటే ఏంటి? సకర్మక్రియ. మనకి క్వశ్చన్కి గనక ఆన్సర్ క్యా బోలా అంటే ఏంటి? క్యా బోలా ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ లేదనమాట. నో ఆన్సర్ అన్న వాటికి అకర్మక్రియ. తిరిగి ఆన్సర్ జవాబు వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ కనుక వస్తే అది సకర్మ క్రియ. రాజేష్నే సిక్కా సాధుకో దియా. రాజేషు క్యా దియా. రాజేష్నే సాధుకో క్యా దియా అంటే దానికి ఆన్సర్ ఉంది కదా. క్యా దియా? సిక్కా దియా. కాబట్టి ఆన్సర్ కనుక ఉన్నట్లయితే అది సకర్మక్రియ. ఆన్సర్ కనుక లేకపోయినట్లయితే అది అకర్మక్రియ. నెక్స్ట్ చూడనా, క్రియా శబ్ద్. क्रिया शब्द पहचानिए. क्रिया शब्द पहचानिए. उसने राजा सूरसिंह को देखा. उसने राजा अतन एवरनी चूसाडु अक्कड? सूरसिंहनी. इस वाक्य में क्रिया शब्द क्या है? देखा. देखा अनेदी क्रिया शब्द. नेक्स्ट वन, राजेश को एक सोने का सिक्का मिला. राजेश को एक सोने का सिक्का मिला. మిలా దొరికింది అంటే ఏంటి? అతను దారిలో కనపడింది, దొరికింది. కాబట్టి మిలా అనేది ఏంటి ఇక్కడ? క్రియా శబ్ద్. నెక్స్ట్ సర్వనామ్ పహుచానియే. సర్వనామ్. సర్వనామ్ అంటే మనకు తెలుసు కదా, సంజ్ఞాకే బదిలే అంటే పేరుకు బదులుగా వచ్చేవి. తుజే గరీబ్ లగ్తా హూ. నువ్వు పేదవాడివా, నువ్వు పేదవాళ్ళలాగున్నావు. తుజే గరీబ్ లగ్తా హూ. తుజే. తుజే అనేది సర్వనామ్, నీ పేరు బదులుగా తుజే. సెకండ్ వన్ చూడమా, ఉన్హే అపని గలతీ కా హసాస్ హుయి. అతను ఉన్హే. ఉన్హే అంటే ఏంటి? అతను తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు. ఉన్హే అనేది ఏంటి? సర్వనామ్ శబ్ద్, పేరుకు బదులుగా, రాజు పేరు బదులుగా అతను. ఉన్హే అంటే పాఠమే ఉన్హే కౌన్ హై? రాజా సూర్సింహు తన యొక్క మిస్టేక్ని తెలుసుకున్నాడు అని మీనింగ్. చూడమ్మా, మనము ఇందాక అకర్మక్రియ సకర్మక్రియ అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ చూద్దాం, దాని గురించి డెఫినేషన్ కూడా నేర్చుకున్నాం. క్రియాకే దో ప్రకార్కే హై. క్రియ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం? అకర్మక్రియ. అకర్మక్రియ డెఫినేషన్ ఏందో చూద్దాం. कर्ता के व्यापार का फल कर्ता पर पड़े उसे అకర్మక్రియ कहते हैं. చూడండి, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం గ్రామర్ పార్ట్లో. ఎగ్జాంపుల్, లడకా హస్తా హై. బాలుడు నవ్వుతూ ఉన్నాడు. మనం డెఫినేషన్ ఏం నేర్చుకున్నాం? కర్త. సెంటెన్స్లో ఎవరైతే వర్క్ చేస్తారో, పని చేసే వాళ్ళ గురించి కర్త అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ వాక్యమే లడకా కర్తా శబ్ద్ అంటే పని చేసింది ఎవరు? లడకా హస్తా హై. బాలుడు నవ్వుతూ ఉన్నాడనమాట. కాబట్టి లడక అనేది ఏంటి? ఇక్కడ కర్త. కర్తా కా ఫల్ కర్మ పర్ పడే. ఈ కర్త యొక్క రిజల్ట్ కర్మ పర్ పడే, దాని మీద గనక, క్రియ మీద గనక పడితే కర్తా కా ఫల్ కర్తా పర్ పడే ఉసే అకర్మ క్రియ కహతే హై. జాగ్రత్తగా వినండమ్మా. కర్తాకే వ్యాపార్ కర్తాకే ఫల్ కర్తా పర్ పడే, కర్త యొక్క రిజల్టు ఆ అనుభవించేది కూడా కర్తే గనక అయితే అది అకర్మక్రియ. లడక హస్తాహై. బాలుడు నవ్వుతూ ఉన్నాడు అంటే ఏంటి? క్యా హస్తాహై అంటే ఏంటి? దానికి మనం కొండ గుర్తు పెట్టుకోవచ్చు. ఏం నవ్వుతున్నాడంటే దానికి ఆన్సర్ లేదు. లడకి దౌడ్తీ హై. ఈ క్రియ అనేది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి మీదే రిజల్ట్ పడుతుంది. కాబట్టి ఇక్కడ కర్త క్రియ రెండు కూడా కర్తే. కాబట్టి లడకి కర్తీ హై. ఇక్కడ కర్త యొక్క రిజల్ట్ కర్త మీద కనుక ఉన్నట్లయితే అది అకర్మక్రియ. మనం సింపుల్గా గుర్తుంచుకోవాలంటే క్యా హస్తీ హై దానికి ఆన్సర్ లేడు. ఏం నవ్వుతున్నాడు, ఏమి పరిగెడుతున్నాడు, దానికి ఆన్సర్ లేదు. కాబట్టి ఇట్లా ఆన్సర్ లేని సెంటెన్స్ని అకర్మక్రియ అంటారు. జాగ్రత్తగా వినండి అమ్మ ఇంకొకసారి. లడకా హస్తా హై. క్యా హస్తా హై అంటే ఆన్సర్ లేదు. దానికి ఆన్సర్ ఉందా? ఏమి నవ్వుతున్నాడు అంటే ఎందుకు నవ్వుతున్నాడు? కైసా హస్తా అంటే ఆన్సర్ ఉంటుంది. లడకా హస్తా హై బాలుడు నవ్వుతున్నాడు. లడకి దౌడ్తీ హై పరిగెడుతుంది. ఏమి పరిగెడుతుంది అని దీనికి మనకు ఆన్సర్ ఉందా? ఆన్సర్ లేదు. ఆన్సర్ గనక లేని గనక క్వశ్చన్స్ గనక ఉన్నట్లయితే అవి
అకర్మ క్రియ. సకర్మ క్రియ చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ सकर्म क्रिया. सकर्म क्रिया అంటే ఏంటి? कर्ता के व्यापार का फल कर्म पर पड़े उसे सकर्म क्रिया कहते हैं. కర్త యొక్క రిజల్ట్ కర్త రాకేష్ చిత్ర బనాతా హై. రాకేష్ అంటే ఏంటి? కర్త. కర్మ పర్ పడే ఇక్కడ చిత్ర. రాకేష్ చిత్ర బనతా హై. క్యా బనతా హై? చిత్ర బనతా హై. దీనికి ఆన్సర్ ఉంది మనకి చూడండి. అర్థమైందా మీకు? రాకేష్ చిత్ర బనాతా హై అంటే రాకేష్ ఏం గీస్తూ ఉన్నాడంటే పిక్చర్ని గీస్తున్నాడు. దీనికి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే అది సకర్మ క్రియ. లడకి रोटी खाती हैं. लड़की क्या खाती हैं? रोटी खाती हैं. इस वाक्य में रोटी सकर्म क्रिया. క్వశ్చన్కి కనుక ఆన్సర్ మనం ఇవ్వగలిగినట్లయితే అది సకర్మ క్రియ. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా కన్ఫ్యూజ్ అవ్వకుండా. అకర్మ క్రియ అంటే క్వశ్చన్కి ఆన్సర్ క్యా హస్తా హై, క్యా దౌడతీ హై, క్యా రోతీ హై, క్యా అని వాటికి క్వశ్చన్కి కనుక ఆన్సర్ కనుక లేనట్లయితే అవి అకర్మ క్రియ. అర్థమైందా? క్రియా కే దో ప్రకార్ హై. వే అకర్మ క్రియ, సకర్మ క్రియ. క్వశ్చన్ కనుక కర్తా కా ఫల్ కర్మ పర్ పడే ఈజీగా నేర్చుకోవచ్చు. కర్తా కే ఫల్ ఈ వ్యాపారాన్ని నేర్చుకో. కర్తా కే ఫల్ కర్తా ఫర్ అంటే రెండు కూడా కర్త. కర్తా ఫర్ పడే ఉసే అకర్మ క్రియ కహతే హై. మనము ఈ రిజల్ట్ కనుక సకర్మ క్రియ కనుక నేర్చుకున్నట్లయితే కర్తా కే ఫల్ కర్మ పర్ పడే అంటే సకర్మ క్రియలో కర్త కర్మ క్రియ మూడు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా రాకేష్ క్యా బనాతా హై? చిత్ర బనాతా హై. లడకి రోటీ కాతి హై. లడకి క్యా కాతి హై? రోటీ కాతి హై. లడకి కర్త, రోటీ కర్మ అంటే ఏమి తినింది ఈమె? రోటీ. రోటీ అనేది ఏంటి? కర్మ. కాతి అనేది క్రియ. కాబట్టి కర్త కర్మ క్రియ మూడు గనక ఉండి ఆన్సర్ గనక మనం దానికి వచ్చినట్లయితే అది సకర్మ క్రియ. అకర్మ క్రియలో ఆన్సర్ అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గ్రామర్ పార్ట్ నేర్చుకున్నామా. క్రియ గురించి సంజ్ఞా కే భేద్, సర్వనామ్ కే భేద్, క్రియా కే భేద్ ఇవి చెప్పినవి మళ్ళీ కూడా మనం ఇంకోసారి ఆల్టర్నేటివ్ అంటే ఏంటి ఆర్డర్లో వచ్చినప్పుడు సంజ్ఞా కే భేద్ చెప్పుకుందాం ఒక క్లాస్లో. నెక్స్ట్ సంజ్ఞా సర్వనామ్ కే భేద్, నెక్స్ట్ మళ్ళీ క్రియా కే భేద్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇంకోసారి వింటే మీకు అర్థమవుతుందమ్మా. థ్యాంక్ యూ చిల్డ్రన్.